ఇక అప్డేట్స్ చూద్దాం. ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వ్యాఖ్యలు తీవ్రంగా బాలరాత ఖండించడం జరిగింది. తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోగలరా అని బాలలత ప్రశ్నించారు. స్మిత సబర్వాల్ తన గుర్తింపు కోసమే మాట్లాడుతున్నారని, ఆమె మాటలు దురదృష్టకరమని అన్నారు. అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా, మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా అని స్మిత సబర్వాల్ను అడిగారు. పని ఉన్నోళ్లు పని చేస్తారు, ట్వీట్లు పెడుతూ ఉండరని బాలలత మండిపడ్డారు. సీఎం సీఎస్ ఆలోచించి స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెన్యూన్ గా డిజైనింగ్ పీపుల్ మీద ఉన్న కామెంట్స్ స్టేట్మెంట్స్ ఉంది తప్పు. రేపు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ అన్ని ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటే సిస్టమ్ లో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నమాట. చీఫ్ సెక్రటరీ చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడ షోకాల్ నోటీస్ ఇవ్వచ్చు. ఆవిడ అడగవచ్చు, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు సీఎంలో పనిచేశారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంలో పనిచేశారు. సిస్టమ్ లో తప్పుంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్ గా మాత్రం ఆవిడ అప్సెట్ అయ్యాక నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్ గా అప్సెట్ డిఫెండ్ చేసుకుంటారు. అది అంత